లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 6 గంటలకు నేను బయలుదేరాను నారానద్రి ఎక్స్ప్రెస్లో. నారానద్రితో పాటు పద్మావతి, వెంకటాద్రి, కృష్ణ, రాయలసీమ ఇలా చాలా ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయండి. ఫైనల్గా ట్రైన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం బడ్జెట్ ప్లాన్ వేసుకుందాము. లో బడ్జెట్ ప్లాన్, మీడియం బడ్జెట్ ప్లాన్, 2 బడ్జెట్ ప్లాన్స్ వేసుకుందాము. మనకి సికింద్రాబాద్ నుండి తిరుపతికి రిజర్వేషన్ చేసుకోవడానికి ట్రైన్ ఛార్జెస్ 225 రూపీస్ సింగిల్ సీట్ కండి. స్లీపర్కి అయితే 400 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. ఇంకా నైట్ ట్రైన్లో డిన్నర్ చేయడానికి మేమైతే పులిహోర, పెరుగన్నం, చపాతీలు ఇలా తీసుకొచ్చామండి. సో ఇక్కడి ట్రైన్లో దొరికే ఫుడ్ కంటే మనం ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డే చాలా బెటర్ అండి. ఆ ఫుడ్డే హెల్దీ యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి తిరుపతికి చేరుకున్నామండి. తిరుపతిలో మనకి రూమ్స్ కోసము స్టేషన్కి ముందు సైడ్ కాకుండా స్టేషన్కి వెనుక సైడ్ అంటే 6వ నంబర్ ప్లాట్ఫామ్ సైడ్ మనం వెళ్తే మనకి స్టేషన్ పక్కనే తిథిదేవారి సత్రాలు ఉంటాయండి. వీటిని గోవిందరాజు సత్రాలు అని కూడా అంటారు. ఇవి చాలామందికి తెలియదండి. శ్రీవారి దర్శనానికి ఇప్పుడు ఆఫ్లైన్లో టికెట్స్ కూడా ఇక్కడ నుంచే ఇస్తున్నారు. సో మనం టికెట్స్ కోసము, రూమ్ కోసము ఆటోలలో అక్కడ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదండి. చూడండి, స్టేషన్ పక్కనే ఈ అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడ దర్శనం టికెట్స్ చూపిస్తే కేవలం 50 రూపాయలకే ఇక్కడ మనకి రూమ్ ఇస్తారండి. రూమ్తో పాటు మధ్యాహ్నము, రాత్రి భోజన వసతి కూడా ఇక్కడే ఉచితంగా ఉంటుందండి. ఇంకా దర్శనం నెక్స్ట్ డే మార్నింగ్ ఉంది కాబట్టి మేము ఈరోజు కాణిపాకము, శ్రీకాళహస్తి అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చామండి. మనకి మీడియం బడ్జెట్లో రూమ్స్ కావాలంటే బస్టాండ్కి ఎదురుగా ఉన్న శ్రీనివాసం గెస్ట్ హౌస్లో రూమ్కి 200 రూపీస్ ఉంటుందండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో రూముకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆన్లైన్ బుకింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి నుండి తిరుమలకి బయలుదేరాము. ఏపీఎస్ఆర్టీసీ సప్తగిరి ఎక్స్ప్రెస్లో 65 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ అయితే ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తిరుమల చేరుకున్న తర్వాత టెంపుల్కి అపోజిట్లో ఉన్న కళ్యాణకట్ట కాంప్లెక్స్లో తలనీలాలను సమర్పించుకోవాలి. శ్రీవారికి తలనీలాలను మించి నిలువు దోపిడీ మరొకటి లేదని భక్తులు నమ్ముతుంటారు. మాటల్లోనే మనము తిరుమలకి చేరుకున్నాము. దర్శనానికి వెళ్ళే ముందు మన మొబైల్స్, కెమెరాస్, లగేజ్ గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు. క్యూ లైన్లోనే ఫ్రీ లాకర్స్ ఉంటాయి. అక్కడ మన మొబైల్స్ తీసుకొని మళ్ళీ దర్శనం అయ్యాక మనకు ఇచ్చేస్తారు. నా దర్శనం పూర్తయింది. ఎంతో సందడిగా కనిపించే తిరుమాడ వీధులు కరోనా ఆంక్షల కారణంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయం పక్కన ఉన్న వరాహస్వామి దర్శనం కూడా పూర్తి అయ్యింది. ఆలయం పక్కనే ఉన్న కోనేటిలోని నీరు చాలా పరిశుభ్రంగా, నీటిగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న వెంగమాంబ భవనంలో ఉచిత భోజన వసతి ఉంటుంది. ఇక్కడ తప్పకుండా భోంచేయాలి. ఇక్కడ భోంచేశాక సమీపంలో ఉన్న 6 చారిత్రక ప్రదేశాల్ని మనం దర్శించుకుందాము. చారిత్రక ప్రదేశాల్ని దర్శించడానికి బస్టాండ్ సమీపంలో వెహికల్స్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ ఒక్కొక్కరికి 150 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఈ ట్రిప్పులో 6 ప్రదేశాలు కవర్ అవుతాయి. మొదటిది శ్రీవారి పాదాలు, 2వది శిలాతోరణం, 3వది చక్రతీర్థం, 4వది వేణుగోపాల స్వామి ఆలయం, 5వది ఆకాశగంగ, 6వది పాప వినాశనం.
శ్రీవారి పాదాలకి చేరుకున్నాము. ఇక్కడ కనిపించే ఎత్తైన చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన కనిపిస్తున్న గోపురంలోనే శ్రీవారి పాదాలు ఉంటాయి. తిరుమల కొండల్లోనే అతి ఎత్తైన ప్రదేశం ఈ శ్రీవారి పాదాలు. ఇప్పుడు మనం తిరుమలలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము. ఇవే శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలని దర్శించుకున్నాక నెక్స్ట్ శిలాతోరణం చక్రతీర్థంకి వెళ్తున్నాము. శిలాతోరణము చక్రతీర్థము రెండు ఒకే దగ్గర ఉంటాయి. శిలాతోరణంకి చేరుకున్నాము. పక్కనే చక్రతీర్థం ఉంటుంది. ఇదేనండి ప్రకృతిచే సృష్టించబడ్డ అందమైన శిలాతోరణం. ఇక్కడ నుంచి చక్రతీర్థానికి వెళ్ళే ముందు మనకి కోళ్ళు మరియు నెమళ్ళు కనువిందు చేస్తాయి. ఈ ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి సుదర్శన చక్రం వినియోగించాడని చరిత్ర చెప్తుంది. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి బతుకుదెరువు కోసం గాంధీలా ఎలా మారాడో చూడండి. ఈ కొండల్లోని పచ్చని చెట్లు మరియు జలపాతాలు కనువిందుని ఇస్తాయి. ఇక్కడ ముందుగా కనిపిస్తున్నదే చక్రతీర్థంలోని దేవాలయం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన లింగం మనకి దర్శనమిస్తుంది. పక్కనే ఉన్న పార్కులో రంగురంగుల దేవుళ్ళ విగ్రహాలు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. చక్రతీర్థం తర్వాత ఇప్పుడు మనం వెళ్ళబోయే 4వ ప్రదేశము వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఈ 6 ప్రదేశాల్ని దర్శించడానికి మనకి కనీసం 2 గంటల సమయం పడుతుంది. వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకున్నాము. వేణుగోపాల స్వామి దర్శనం ముగిశాక ఆకాశగంగకి చేరుకున్నాము. తిరుమలలోని 7 పుణ్యతీర్థాల్లో 5వది ఈ ఆకాశగంగ. అతి పవిత్రమైన తీర్థము ఆకాశగంగ. భక్తులు ఆకాశగంగలో స్నానమాచరిస్తే తాము చేసిన పాపాలు పోయి 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తీర్థం పక్కనే బాలాంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఇప్పుడు బాలాంజనేయ స్వామిని దర్శించుకుందాం. పక్కనే ఉన్న తీర్థంలో స్నానమాచరిద్దాము.
ఆకాశగంగా దర్శనము ముగిసింది. ఇప్పుడు తిరుమలలోని 7 పవిత్ర తీర్థాల్లో 6వ పవిత్ర తీర్థమైన పాప వినాశనంకి చేరుకుంటున్నాము. పాప వినాశనము, ఆకాశగంగా, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయము ఈ 3 తిరుమలకి ఉత్తరం దిశలో ఒకే వైపు ఉంటాయి. తిరుమల నుండి బస్సు సౌకర్యం కూడా కలదు. మనకు ఎదురుగా కనిపిస్తున్నది పాప వినాశనం గార్డెన్స్. ఆలయం పక్కనే పాప వినాశనం డ్యామ్ దర్శనమిస్తుంది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే భక్తులు తాము చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పాప వినాశం దగ్గర కోతులు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. భక్తులు వాటికి అవసరమైన ఆహారాన్ని అందిస్తూ కాసేపు కాలక్షేపం చేసుకొని వెళ్తుంటారు. ఇంతటితో 6 ప్రదేశాల ట్రిప్ 2 గంటల్లో ముగిసింది. ఇప్పుడు తిరుమల వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్దాం. తిరుమల చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణం తిరుపతికి వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ సప్తగిరి ఎక్స్ప్రెస్కి 65 రూపాయలు తీసుకుంటారు. నేనైతే ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాను. 80 రూపాయలు టికెట్ తీసుకున్నారు. తిరుమలకి వెళ్ళే సమయంలో ఘాట్ రోడ్డుని పూర్తిగా కవర్ చేయలేదు కాబట్టి దిగేటప్పుడు ఘాట్ రోడ్డుని పూర్తిగా కవర్ చేస్తాను. ఘాట్ రోడ్ చూసుకుంటూ మనం తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము. కపిలేశ్వర స్వామికి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. వీలైతే అది దర్శించుకోండి. కపిలేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు వెళ్ళడానికి ఆటో వాళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు. పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి బ్యాక్ టు రైల్వే స్టేషన్ అంటే మన గోవిందరాజు సత్రాలకు చేరుకోవడానికి ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ ప్లాన్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది సామాన్య భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక రూమ్స్ కోసము, భోజన వసతి కోసము కష్టపడుతూ ఉంటారు. భక్తులు తమ బడ్జెట్లో ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. మాటల్లోనే తిరుపతికి చేరుకున్నాము. కపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాము. కపిలేశ్వర స్వామి ఆలయానికి ముందు అభయాంజనేయ స్వామి వారి దేవాలయము దర్శనమిస్తుంది. కపిలేశ్వర స్వామి ఆలయం పక్కనే కపిలేశ్వర గార్డెన్స్ ఉంటుంది. కపిలేశ్వరుని దర్శనము ముగిసింది. ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. గోవిందరాజు ఆలయం స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. మన బడ్జెట్ ప్లాన్ చూసుకుంటే లో బడ్జెట్ 605 రూపాయలు, మీడియం బడ్జెట్ 935 రూపాయలుగా ఉంది. తిరుపతి నుండి సికింద్రాబాద్కి తిరుగు ప్రయాణానికి గాను
225 రూపాయలు సింగిల్ సీట్ రిజర్వేషన్, 400 రూపాయలు స్లీపర్ రిజర్వేషన్ ఛార్జీలు యాడ్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ ప్లాన్ అండ్ ఫుల్ ట్రిప్ ఆఫ్ తిరుపతి విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదములు.